సినిమా ఏ థియేటర్ అయినా ఎగ్జిబిటర్ వాడు వ్యాపారమే, వాడేమి ధర్మసత్రం పెట్టుకోవాలి వ్యాపారం కనుక వాడు కోరుకుంటాడు. దానికి తప్పట్లేదు. యాక్చువల్ రూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, 20% సినిమా అక్కడ తీయాలా అని. 100 కోట్లు బడ్జెట్ ఉండాలా, ప్లస్ హీరో హీరోయిన్ వాళ్ళ రెమ్యునరేషన్ అడిషనల్ గా ఉండాలా. ఇది గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ కదా, ఇంకా కంటిన్యూ అవుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. 20% అంటే 14,000 ఫీట్లో 2,800 అడుగులు, అంటే 5 నెలలు షూటింగ్ చేయాలి ఆంధ్రాలో. వీళ్ళు ఆంధ్రాలో 5 నెలలు చేయాలా, తెలంగాణలో చేయాలా, ఎక్కడెక్కడో షూటింగ్లు చేస్తారు. అదే ఆంధ్రాలో చేశారు అనుకోండి, కొంతమందికి జాబ్ గానీ, అదే విధంగా హోటల్స్ గానీ, ఇతరత్ర ఏదైనా ఉంటాయి కదా, బిజినెస్ పరంగా డెవలప్ అవుతుంది కదా. అలాంటివి చేసి అలాగ చేసినప్పుడు ఇవ్వాలి కానీ, ఏదైనా బెనిఫిట్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చు, దాంట్లో ఏదైనా తప్పు లేదు. కానీ ఇక్కడ షూటింగ్ చేయకుండా ఊర్లో ఏడాది షూటింగ్లు చేసుకొని కాదు జగదీష్. బెనిఫిట్ అంటే గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తే ఏంటి, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తుంది. అది మంచి సినిమా చెప్తా, మంచి సినిమాలకైతే అది ఇచ్చేవారు. ఈ సినిమాలకి ఏంటి, వాళ్ళు ఖర్చు పెడితే ఎవరి కోసం ఖర్చు పెట్టారు, మీ వ్యాపారం కోసం ఖర్చు పెట్టారు. ఇవాళ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు ట్యాక్స్ ఉంది, మామూలు టికెట్ 150 రూపాయలు, ఆ ట్యాక్సే కడుతున్నారు వీళ్ళు. 500 కన్నా గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్ అదే వెళ్తుంది. 500 రూపాయల ట్యాక్స్ ఏమి వెళ్తలా. 600 కన్నా ట్యాక్స్ పెంచుకుంటే గవర్నమెంట్ గానే వస్తుంది, గవర్నమెంట్ గానే వస్తుంది. పెంచిన ట్యాక్స్ కట్టరాలు, పెంచిన టికెట్ ట్యాక్స్ కట్టరు, ఇక్కడ ఎవరు కూడా కట్టరు. ఇక్కడ ఎక్కడ మనకి కట్టాలని జీవోలో ఉంటుంది కానీ కట్టరు. ఇక్కడ ఎనీ టైం వాళ్ళు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇన్ని మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ ఈయన మాట్లాడాడు, ఆయన సపోర్ట్ చేశాడా లేదా అని తమ్ముడు అన్నాడు. అది సపోర్ట్ కాదు, సపోర్ట్ చేయటం కాదు, ఆయన బాధ్యత దాన్ని ఆపటం, ఖండించటం. నువ్వే కదా అన్నావు, ప్రభుత్వంలో కూర్చొని నువ్వు మాట్లాడావు కదా, ఈ అరణ్యాన్ని దోచుకుంటున్నారు, ఇలాంటి కరెక్ట్ కాదా అన్నావు కదా. అలాంటి దాన్ని నువ్వు ఎలాగో అంగీకరిస్తావు? నో, ఇది సమాజాన్ని ఇబ్బంది పెట్టే సినిమా, దీనికి ఇవ్వడానికి లేదు, దీనికి బెనిఫిట్స్ ఇవ్వడానికి లేదని నువ్వు యాజ్ అ మినిస్టర్, యాజ్ అ హీరో కాదు, యాజ్ అ డిప్యూటీ సీఎం, యాజ్ అ హీరో వదిలే, యాజ్ హీరో నువ్వు మాట్లాడక్కర్లా. యాజ్ అ డిప్యూటీ సీఎం రెస్పాన్సిబుల్ గా కమిట్ అవ్వాలి కదా. దానికి అడ్డుకోవాలి. సైలెంట్ గా ఉంటే అంటే ఏదో అవసరానికి ఒకసారి మాట్లాడతాం, ఆ తర్వాత విషయం మనం అంటే రేపు మన సినిమా మెంబరే కదా, ఎంత అయినా ఫ్యామిలీ మెంబరే కదా. రేపు మన సినిమా వస్తుంది, మన సినిమా వచ్చి మనకు రావాలి కదా, అందుకని మూసుకుంటున్నారు. ఇప్పుడు రామకృష్ణ గారు ఒక విషయం బయట సినిమా థియేటర్ బయట కొంత డబ్బుల కోసం అని చెప్పేసి ఒక 100 రూపాయలు